సో ఫ్రెండ్స్, మనము యాక్చువల్లీ మేము సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చేసాము. సో దిస్ ఇస్ మై డే 18th ఈవినింగ్ మేము బయలుదేరాం ఫ్రెండ్స్. 6:30కి మా ట్రైన్ అనమాట. సో మేము గోవా ట్రైన్ ఇస్ 6:30 ఇన్ ద ఈవినింగ్. సో మేము ఒక 1 hour ముందే వచ్చేసామన్నమాట. అందరం మా ఫ్యామిలీ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఇది మా మదర్ సైడ్, మేమంతా మా ఫ్యామిలీ, మా సిస్టర్స్ అనమాట. సో దిస్ ఇస్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్. సో మేమంతా మాట్లాడుకున్నాము, ఇంకా కూలీ లగేజ్ అంతా మాట్లాడుకొని సో డిసైడ్ చేస్తున్నాము. వాళ్ళు ఎంతో అడిగారు ఫ్రెండ్స్, అసలు 2000 అడిగారు ఫ్రెండ్స్. లాస్ట్కి వాళ్ళే లేదు తక్కువనే తీసుకుంటామని లగేజ్ అంతా పెట్టేసుకున్నాము. ఇంకా బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. ఇంకా అందరము అన్నయ్య, సిస్టర్, అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ, వదినమ్మ, పాప, మా సిస్టర్స్, మా మదర్, మేము, మా బాబు. సో బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. సో నేను షూట్ చేస్తున్నాను కాబట్టి నాది ఇలా వీడియో నేను తీస్తున్నాను ఫ్రెండ్స్. సో మేము ఎంట్రీ అవుతున్నాము సికింద్రాబాద్ లోపల స్టేషన్కి. సో అక్కడికి కాస్త వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే ట్రైన్ 3 hours లేట్ అని తెలిసిపోయింది ఫ్రెండ్స్. అబ్బో పిచ్చెక్కిపోయింది. సరేలే ఏం చేద్దామని చక్కగా ఏం చేసామంటే లగేజ్ మొత్తము ఆ ట్రాలీలో అట్లనే పెట్టాము, ఇంకా కూర్చున్నాము ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇది హెల్త్ చెకప్ అనమాట. అలా అక్కడ ఆ స్క్రీన్ ఉంటుంది, స్క్రీన్ ముందు నుంచి ఆడ చేపెట్టేస్తే ఇది 50 రూపీస్ మనం ఇచ్చినామనుకోండి ఫ్రెండ్స్, అక్కడ మనకి మొత్తం మన ఈ హెల్త్ చెకప్ అంతా మన మొబైల్కి వచ్చేస్తుంది అనమాట ఇన్ఫర్మేషన్. సో అది ఒకసారి చూసుకున్నాము, ఇంకా సెటిల్ అయ్యాము, కూర్చున్నాము. ఇంకా లేట్ అంది కాబట్టి ట్రైను. సో ఎవరెవరు ఏమేమి తెచ్చామో అవి తీసుకొని తింటున్నాము. చూడండి నా ఫ్రెండ్స్, నా చిట్టి తల్లి. అందరూ కొద్దిగా ఏమేమి తినాలో తినేస్తున్నాం ఫ్రెండ్స్. మేము ఏం చేద్దాం ఫ్రెండ్స్, 3 hours లేటు. మేము వచ్చిందే 1 hour లేటు. 1 hour ముందు వచ్చాము మేము ట్రైన్ చూసే వరకు. 3 hours లేట్ అనే వరకు బాబోయ్. సర్లే ఫ్యామిలీ టైం దొరుకుతుంది కదా అని కూర్చొని చక్కగా ముచ్చట్లు పెడుతూ ఇవి బనానాస్ తింటూ, సిస్టర్ సమోసా తీసుకొచ్చింది అవన్నీ తింటున్నాము. నేను కూడా ఒక బనానా తీసుకొని తింటున్నాను ఫ్రెండ్స్. సో అనుకున్నాం చలో ఇంత లేటా అబ్బా అనుకున్నాము. యాక్చువల్లీ ఈ టైము మేము ట్రైన్లో గడపాలి అనుకున్నాము. అంతా ఫ్యామిలీ టైము ఫ్రెండ్స్. ఇప్పుడు టైం దొరకదు గడపడానికి. సో అందుకే ఇంకా గడుపుతాము అని అనుకున్నాము. కానీ 3 hours లేట్ అంటే అందరూ డౌన్ అయిపోయాము. చిట్టి తల్లి చూడు ఎంత నాటీగా నన్ను వచ్చేస్తుంది ఫ్రెండ్స్, చూస్తున్నారా. సో నేను కూడా ఒక సమోసా, ఒక బనానా అలా తిన్నాము. తిని కాస్త కూర్చుంటున్నాము ఫ్రెండ్స్. కూర్చొని ఇంకా వెయిటింగే అనమాట. ఇది చూస్తున్నాం అనమాట. అది చూడండి చిట్టి తల్లి ఎలా సతాంస్తుందో. అలా చూడండి మా ఫ్రెండ్స్. దాన్ని చిలిపితను చూడండి. చిట్టి తల్లి, చిట్టి బంగారం, మా బాబు ఫ్రెండ్స్. మా బాబుని సతాంస్తుంది ఫ్రెండ్స్. ఎలా చేస్తుంది చూడండి. నాటీ గర్ల్. సో నేను మా హస్బెండ్ కూడా కాస్త కూర్చొని ముచ్చట పెడుతున్నాం ఫ్రెండ్స్. మా హస్బెండ్ని ఏదేదో నాటీగా క్వశ్చన్స్, ఆన్సర్స్ అడుగుతున్నాను. సో దానికి కూడా ఆయనకు కూడా ఫ్రీ టైం దొరికింది నాతో కూర్చొని మాట్లాడడానికి. సో ఐ ఫెల్ట్ సో మచ్ హ్యాపీ ఈ ట్రిప్ కోసం ఫ్రెండ్స్. సో ఏమేమో అనుకున్నాము అండ్ చాలా హ్యాపీ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టైం అనేది దొరకదనమాట. కూర్చొని మాట్లాడుకోవడము, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా మన ఫ్యామిలీ అయినా కూర్చొని మాట్లాడుకోవడము, మన థాట్స్ షేర్ చేసుకోవడము, మన ఫ్యామిలీ కోసం మాట్లాడుకోవడము టైం దొరకదు ఫ్రెండ్స్. సో ఈ టైం చాలా ఫీల్ ప్రీషియస్ వెన్ వీఆర్ టుగెదర్ విత్ అవర్ హబ్బీ అన్నట్టు, విత్ అవర్ ఫ్యామిలీ అన్నట్టు అనిపిస్తుంది. సో దిస్ ఇస్ అ థింగ్ ఫ్రెండ్స్. ఇది యాక్చువల్లీ సో మేము వెయిటింగ్ ఫ్రెండ్స్. సో ట్రైన్ లగేజ్ కూడా మా ఎదురుగానే పెట్టుకున్నాం అనమాట. సో చూస్తున్నాము, ఇంకా దాన్ని కూడా చూసుకుంటూ ఉండాలి కదా లగేజ్ని. అంత లగేజ్ దగ్గర పెట్టేసుకొని చూసుకుంటూ ఉన్నాము. సో ట్రైన్ మాత్రము ఎప్పుడు వచ్చిందంటే 3 hours అన్నారు ఫ్రెండ్స్. 6:30 అంటే 9:30. సో మా హస్బెండ్తో అడుగుతున్నాను అనమాట, ఎవరికి ఫోన్ చేస్తున్నారంటే ఎవరికో చేస్తున్నాను, మీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు అని అడిగాను. కే పవిత్ర అన్నాడు. మరి మీ వైఫ్ పేరు ఏంటి అంటే కే పవిత్ర అన్నాడు. సో ఇలాంటి
చిన్నగా మేము మామూలుగా కామెడీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్, ముచ్చటాడుకుంటున్నాము, అదే అనమాట. సో ఆయన కూడా నవ్వుతున్నారు. రియల్లీ దీస్ ఆర్ ఆల్ మెమరబుల్ మూమెంట్స్ అండి ఫ్రెండ్స్. సో ట్రైన్ వచ్చేసింది అనమాట. 9:30కి గగబా ఎక్కేసాము. ఆల్ కూర్చున్నాం ఫ్రెండ్స్, ట్రైన్లో సెటిల్ అయిపోయామన్నమాట చక్కగా. ఇంకా మమ్మీ తెచ్చిన చికెన్ అవన్నీ తినేసాము. చికెను, మమ్మీ రైస్ తీసుకొచ్చింది. ఆ చిట్టి తల్లి చూడు, అది చూడు, నేను చిప్స్ తింటున్నాను. వాటర్ చిప్స్ మేడ్ ఆఫ్ అంటే పొటాటో అని చెప్తుంది. నీకు కూడా కావాలని నాకు కూడా ఇస్తుంది అనమాట. ఇస్తుంది చూడండి. పొటాటో చిప్స్ అని చెప్తుంది. వాట్ ఈజ్ ఇట్ అంటే పొటాటో చిప్స్ అని చెప్తుంది. షీఈ్ ఆల్సో ఎంజాయింగ్ అండి. అబ్బో, దాంతో ముచ్చటంటే మన లోకాన్నే మర్చిపోతాం ఫ్రెండ్స్. అంత ఫుల్ ఆఫ్ లోడెడ్ విత్ నాలెడ్జ్ అనమాట. టోటల్లీ లోడెడ్ విత్ నాలెడ్జ్. ఆసమ్ అండి, ఆసమ్. నో, ఐ డోంట్ వాంట్ అని చెప్తున్నాను చిప్స్. సో ఇది ఫ్రెండ్స్ మేము. సో ట్రైన్లో సెటిల్ అయిపోయాము, చక్కగా సెటిల్ అయిపోయి ఇంకా బయలుదేరుతున్నాము. అది ముచ్చట పెడుతుంటే మా సిస్టర్ చూసుకుంటూ ఉంటుంది. ఈ ట్రైన్లో చూడండి, ఆ పెద్ద విండో, సూపర్ విండో. ఆ విండోలో కూడా చాలా కూర్చొని నేను వీడియో తీయాలి అని అనుకున్నాను ఫ్రెండ్స్. సో నాకు దొరికింది ఛాన్స్. అయినా మా ఎదురుగున్న వాళ్ళు కూడా ఉండే అనమాట. సో వాళ్ళు వెళ్ళిపోయాక మాకు ఆ సీట్ ఖాళీ అయిపోయింది. ఇంకా నేను నా చిట్టి తల్లి అక్కడ సెటిల్ అయిపోయాము. చూస్తున్నారా ఫ్రెండ్స్, చూస్తున్నారా? ట్రైన్ జర్నీ ఎంత ఏమో కానీ ఫ్యామిలీతో ఉండడమే వేరు ఫ్రెండ్స్. అది చాలా బాగా అనిపిస్తుంది. అన్నీ మర్చిపోతాము, ఎన్ని అలసటలు ఉన్నా మర్చిపోతాము. సో హ్యాపీగా కూర్చున్నాము. నేను ఆ చిట్టి తల్లి ఎంజాయ్ చేస్తున్నాము. నేను విండో సీట్ దొరికింది లాస్ట్కి. సో దీంట్లో నేను తీసిన వీడియో కూడా మీకు షార్ట్లో పెట్టాను ఫ్రెండ్స్. చక్కగా అనిపించింది ఫ్రెండ్స్, హాయిగా అనిపించింది. ట్రైన్ బాగా కంజెస్టెడ్గా ఉంటే ప్రాబ్లం, కానీ ఇంకా మన ఎదురు సీట్లో ఎవరు లేరంటే ఇంకా అంతే, మనం ఏదో ఒకటి చేయాలి అనిపిస్తుంది. అంతా చక్కగా అన్నీ తినేసి లంచ్, ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ అన్నీ చేసేసి చక్కగా కూర్చొని మేము ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ఆ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాము. సో దీంట్లో మేము చూడండి చక్కగా ఉంది కదా ఫ్రెండ్స్. ఇది కూడా నాది వన్ ఆఫ్ ద డ్రీమ్. సిట్టింగ్ ఎట్ ద విండో సీట్ అండ్ కవరింగ్ ద థింగ్స్ అన్నట్టు అనిపించింది ఫ్రెండ్స్. చాలా బాగా అనిపించింది. ఏదో మన మూవీలో చూస్తున్న వ్యూ అని లాగా అనిపించింది. నా చిట్టి తల్లి కూర్చొని కూడా, అది కూడా విండో దగ్గరే కూర్చొని తనకి ఇష్టమైన పాట పాడుతూ అది ఎంజాయ్ చేసుకుంది ఫ్రెండ్స్. అది చాలా యాక్టివ్ ఫ్రెండ్స్. దాన్ని చూసి నేర్చుకోవాలి మన యాక్టివ్నెస్ అనమాట. ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్. అసలు చెప్పాను కదా ఫ్రెండ్స్, లోడెడ్ విత్ నాలెడ్జ్, ఫుల్ నాలెడ్జ్ అనమాట. సో నేను కూడా ఈ వ్యూ ఇలా ఉండాలి అని వీడియో తీయించుకున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అసలు వెళ్తుంటే హాయిగా అనిపించింది, కూల్గా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనది స్టార్ట్ అవుతుంది. ఇది చూడండి, జంగల్ టోటలీ కవర్డ్, గ్రీనరీ ఉంది ఫ్రెండ్స్. జంగల్ గ్రీనరీ ఉంటుంది, కానీ ఈ జంగల్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అసలు స్టెప్ బై స్టెప్ ప్లాంట్స్, ట్రీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి టోటలీ ఉంటుంది. ఇది చూసావా, మేము లోపల ఇదే ఒకటి మెయిన్ దాని నుంచి వెళ్తుంది ఫ్రెండ్స్. ఒక బ్రిడ్జ్ నుంచి వెళ్తుంది అనమాట, డార్క్ బ్రిడ్జ్. సో అంత డార్క్ ఉంది. నేను ఒక ఫ్లాష్ లైట్ వేసి చిన్నగా వీడియో తీసానమాట. సో ఇది మళ్ళీ ట్రైన్ మెల్లగా వెళ్తుంది, బయటికి వెళ్తుంది చూడండి. అప్పుడు ఆ డార్క్నెస్ చూస్తే అయితే భలే భయం అయింది ఫ్రెండ్స్. చూసారా, ఈ ఫ్లాష్ లైట్ వేసి నేను ఈ వీడియో తీసాను. బయటికి వస్తున్నాం చూడండి, 1 2 3. చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. ఇట్లా వెళ్తుంటే డార్క్ బ్రిడ్జెస్ చాలా వచ్చేసాయి, ఒక 3 4 అయితే వచ్చాయి. చాలా ఎంజాయ్ చేసాం మేము. సో ఈ వెళ్ళే రూట్ ఏంటంటే మేము దూద్సాగర్ చూసే రూట్ అనమాట. సో దూద్సాగర్ వస్తుంది అని అంటే అక్కడ ట్రైన్ మెల్లగా వెళ్తుందనమాట. చూడడానికే వాడు మెల్లగా తీసుకెళ్తున్నాడు ట్రైన్. చూడండి, ఇవన్నీ కవర్ చేశాను. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, గ్రీనరీ అంతా బాగుంది కదా. సో చాలా బాగా అనిపించింది దూద్సాగర్ వచ్చినప్పుడు. అందరూ స్టడీగా ఉన్నామన్నమాట. ఎటు సైడ్ వస్తుందా, లెఫ్ట్ సైడ్ వస్తుందా, రైట్ సైడ్ వస్తుందా అది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు ఏంటంటే రైట్ సైడ్ వస్తుంది, ఇటు సైడ్ కూడా వస్తుంది అని చెప్పారు. నేను కూర్చొని మెల్లగా సైడ్ ట్రైన్ మూవ్ అవుతుంది కూడా నేను కొద్దిగా వీడియో తీసాను ఫ్రెండ్స్. చూడండి, నాకు వీలైనంత వరకు నేను తీసాను.
సో మేము వెయిట్ చేస్తున్నాం అనమాట, ఇటు వస్తుందా దూద్సాగర్ అటు వస్తుందా అని. కింద ఎంత డెప్త్ ఉంది ఫ్రెండ్స్, చాలా డెప్త్గా ఉంది. అసలు చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఆ ప్లేసెస్ మనం వెళ్ళి చూస్తేనే బాగుంటుంది, కానీ ట్రైన్లో ఉండి చూడడం అది వేరు. చాలా బాగుంది, చాలా మంచి అనిపించింది. ఇవన్నీ కవర్ చేస్తుంటే దూద్సాగర్ చూడండి ఫ్రెండ్స్, చిన్నగా వచ్చింది, చిన్నగా. ఓకేనా. సో ఎట్ లాస్ట్ మేము ఇక్కడ దిగేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ ట్రైన్ లేట్ అయింది కాబట్టి ఇంకా లేట్ అవుతుందని మేము ఇక్కడ దిగేసాం అందరం కలిసి. మడ్గాంలో దిగేసాం ఫ్రెండ్స్. ఇది మడ్గాం స్టేషన్ అనమాట, రైల్వే స్టేషన్. సో దిగేసి ఇక్కడ కూడా లగేజ్ అంతా దాంట్లో ట్రాలీలో పెట్టాము. సో ట్రాలీలో పెట్టి ఇంకా ఇక్కడ నుంచి మేము మళ్ళీ మాకు ఒక 2 hours, మళ్ళీ 2 hours జర్నీ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి. సో మేము ఇక్కడ దిగింది 5 o'clock, మడ్గాంలో దిగేసాము. మడ్గాంలో దిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ మేము వెహికల్ మాట్లాడుకొని బయలుదేరామన్నమాట. సో ఇది కూడా మళ్ళీ లగేజ్ ఇక్కడ నుంచి ఇంకో వేరే ప్లేస్కి వెళ్ళాలి కదా ఫ్రెండ్స్, సో పక్కకి వెళ్ళిపోవాలి. సో ఇది మా లగేజ్ అంతా కింద పెట్టుకున్నాము. సో బా చాలా చాలా అలసిపోయాం ఫ్రెండ్స్ అసలు. ఓకే ట్రైన్ జర్నీ ఓకే, గుడ్, ఫైన్, నైస్, కానీ అలసట కూర్చోవడం చాలాసేపు ఇబ్బంది అనిపించింది ఫ్రెండ్స్. సో ఎప్పుడు వెళ్ళాలా, ఎప్పుడు రూమ్కి వెళ్ళాలా అన్నట్టు అనిపించింది. సో ఇక్కడ మేము నుంచున్నాము, ఇంకా వెహికల్స్ మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వెహికల్స్ మాట్లాడుకొని బయలుదేరాలి, అది అనమాట. సో 2 hours అయితే మాకు మేమున్న రెంటెడ్ రూమ్లో వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే మేము తీసుకున్న అపార్ట్మెంట్లో మేము వెళ్ళిపోవచ్చు. అక్కడ రూమ్స్ బాగుంటాయి ఫ్రెండ్స్, అక్కడ చాలా బాగుంటాయి. దట్స్ కాల్డ్ వెరీ నైస్ ప్లేస్ యాక్చువల్లీ, ఇట్స్ వెరీ గుడ్ ప్లేస్. సో మేమంతా వెయిట్ చేస్తున్నాము వెహికల్ కోసము, ఇది అనమాట. సో ఎనీ ఫ్రెండ్స్, ఎంత బాధ అయినా చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎన్ని బాధ అయినా ఎంత కష్టమైనా ఫ్యామిలీతో ఉంటే మనం ఒక్కొక్కరిని చూసుకుంటూ ఉంటే మన ఫ్యామిలీ బాధలే, మన ఉన్న మనసులో ఉన్న బాధలు అన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే మనకి ప్రతి ఒక్కటి మన ఫ్యామిలీ తీర్చడానికి మన ఎదురుగా ఉన్నారు, మన బాధ తీర్చడానికి, మనం చెప్తే వినడానికి, వాళ్ళు చెప్తే వినడానికి అని మనము అనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి. సో ఇది మడ్గాం ఫ్రెండ్స్. సో వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, చూడండి దిస్ ఇస్ అ స్టేషన్. చాలా బాగుంది ఫ్రెండ్స్, నీట్గా ఉంది, నైస్ అనిపించింది. మేము చూస్తే స్టేషన్ ఒక ఫీల్, గోవా ఫీలింగ్ ముందే వచ్చేసింది. చూడండి, చూస్తున్నారా ఫ్రెండ్స్ ఆ ట్రీస్, కోకోనట్ ట్రీస్ అనమాట. సో అది నేను ఒక చిన్నగా ఇట్లా షూట్ చేసేస్తున్నాను, చూడండి టోటల్గా సరౌండింగ్గా చూడండి ఫ్రెండ్స్, ఇది అనమాట. సో బయలుదేరిపోయాం ఫ్రెండ్స్. చూడండి మేము వెళ్ళే వరకు ఈవినింగ్ అయింది ఫ్రెండ్స్, 7 అయిపోయింది అనమాట. సో చాలా నైట్ అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా 7 అయిపోయింది. బయలుదేరిపోయాము, అన్నీ చూస్తున్నాము ఇంకా. సో దిస్ ఇస్ ఇట్, ఇది మేము చేరుకున్నాము. అంటే 18th ఈవినింగ్ 9:30, 9:40కి అట్లా ఎక్కితే మేము 5 o'clockకి మడ్గాంలో దిగేసేసి, సో అక్కడ మళ్ళీ వెహికల్ మాట్లాడుకొని మళ్ళీ మేము ఇక్కడ ఒక 2 hours జర్నీ ఫ్రెండ్స్ ఇక్కడ. సో వచ్చేసాం ఫ్రెండ్స్ మా రూమ్కి మేము. ఓకేనా, చూస్తున్నారా ఫ్రెండ్స్, దిస్ ఇస్ అవర్ రూమ్ యాక్చువల్లీ, వాట్ వీ హ్యావ్ బుక్డ్ ఇయర్ అనమాట. సో మా లగేజ్ తీసుకొని అబ్బాయి వెళ్తున్నాడు, అది స్టోరీ అనమాట టోటలీ. ఇంకా అప్పుడు ఈవినింగ్ వచ్చిన వెంటనే ఫ్రెండ్స్ అసలు మేము అన్నీ ఇక్కడ గ్రాసరీ కూడా తెచ్చుకున్నాం అనమాట. గ్రాసరీ తెచ్చేసుకొని ఈవినింగ్ వెళ్ళిన వెంటనే ఇంకా తొందరగా కుక్ చేసేసుకొని కుమ్మేసుకున్నాం ఫ్రెండ్స్ అందరం కలిసి. అందరం చూడండి లగేజ్ ఇక్కడ బయట పెట్టాడు, ఇదన్నమాట. ఇంకా ఫర్దర్గా